నిజాంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ను మంగళవారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పోలీస్ స్టేషన్ను సందర్శించామన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నామన్నారు. పోలీస్ స్టేషన్లో అన్ని వసతుల సౌకర్యాలు కలిగి ఉన్నాయని, ప్రజల సమస్యలపై అనునిత్యం శ్రమించాలని సిబ్బందికి సూచించామన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్, రైటర్ వినోద్, పోలీస్ సిబ్బంది నారాయణ, సోహెల్, నవీన్, నాగరాజు, ఆమని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజాంపేట పోలీస్ స్టేషన్ విజిట్ చేయడానికి వచ్చాను. నేను కొత్తగా నేను చార్జ్ తీసుకున్నాను కాబట్టి అన్ని పోలీస్ స్టేషన్లో తిరిగే దాంట్లో భాగంగా ఈ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ సిబ్బందిని అందరినీ కూడా ఫాలోయింగ్ చేసి వాళ్ళ విధులు ఎవరెవరు ఏమేమి పనిచేస్తున్నారో అన్నీ అడగడం జరిగింది. తర్వాత ఈ ఏరియాలో ఎటువంటి కంప్లైంట్స్ వస్తాయి, పోలీస్ స్పందన ఎట్లుంది, ఇమ్మీడియట్గా సత్వరమే వచ్చిన కంప్లైంట్ మీద చర్య తీసుకుంటాం లేదా, వాటన్నిటి మీద కూడా వివరాలు సేకరించడం చూస్తే పోలీస్ స్టేషన్ పనితరం బాగానే ఉంది. ఇక్కడంతా ఒక బ్లూ కోట్స్, పెట్రోల్ కారు, రిసెప్షన్ కూడా ఎవరు వచ్చినా కూడా కంప్లైంట్ వస్తే వాళ్ళని తీసుకుని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం విని ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ అయ్యిందంటే కేసు ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. నేను కూడా మొత్తం వీళ్ళకి అదే సూచనలు చేశాను. నైట్ పెట్రోలింగ్ బాగుండాలి. తర్వాత ప్రజలు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పోలీసు స్పందించే విధంగా డిపార్ట్మెంట్ ఉండాలని వాళ్ళకి చెప్పడం జరిగింది.